ధరణి న్యూస్, జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుక. రాష్ట్ర ప్రజానీకానికి మీడియా మిత్రులందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు. రమేష్ రెడీయా? 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి రాష్ట్ర శాసనసభ సమావేశాలని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికార పార్టీ ఇతర పార్టీని దుమ్మెత్తిపోయడానికి ఒక ప్లాట్ఫామ్గా వాడుకున్న తప్ప నిజంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, ప్రజా సమస్యల మీద చర్చించడానికి ఒక ప్లాట్ఫామ్గా వాడుకోవడానికి ప్రతిపక్షానికి సరిపోయినంత సమయం ఇవ్వలేదు. సభా నిబంధనల పేరిట పాలకపక్షం వారికి సంబంధించినటువంటి అంశాలని భజన చేసుకోవడానికి, వారికి నచ్చినటువంటి అంశాలని ఎక్కువసేపు రాష్ట్ర ప్రజానీకానికి చూపెట్టడానికి చేసిన ప్రయత్నంలో కనీసం 10% కూడా ప్రజా సమస్యల్ని చర్చించేందుకు ఆ ప్లాట్ఫామ్ని ప్రతిపక్షాలకు వేదిక ఇవ్వకుండా నొక్కేశారు. ఈ సందర్భంగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి అప్పీల్, ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్యం పరిణమిల్లాలంటే పాలకపక్షం ఎంత గట్టిగా ఉంటే ప్రతిపక్షం అంత గట్టిగా ఉన్న రోజు మాత్రమే ప్రజాస్వామ్యం యొక్క ట్రూ స్పిరిట్ అనేది పరిణమిల్లుతుంది. కాబట్టి అంకెలు గణాంకాలు గెలిచిన 88 అయితే 102 పెంచుకుంటుంది. కాబట్టి ప్రతిపక్షం లేదు, ప్రతిపక్ష సభ్యుల సంఖ్య తక్కువ ఉంది, మీ సంఖ్యను బట్టి మీకు సమయం ఇస్తామని కళ్ళబొల్లి కబుర్లు చెప్పే బదులు వాస్తవంగా సమస్యల్ని చూపెట్టాల్సింది, సమస్యల్ని విడమర్చి చెప్పాల్సింది ప్రతిపక్షమే. కాబట్టి ఆ ప్రతిపక్షానికి మరికొంత సమయం ఇస్తే బాగుంటుందనేది నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే బిజినెస్ అడ్వైజరీ కమిటీలోకి చర్చించి గతంలో ఉన్నటువంటి సభా సాంప్రదాయాల ప్రకారం ఒకరు రిప్రజెంటేటివ్ ఉన్నా, 2 రిప్రజెంటేటివ్ ఉన్నా అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వని అడిగినాం. అట్లే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు కూడా బీఎస్సీకి పిలవాలనేటువంటి డిమాండ్ని ఇంకా రాష్ట్ర శాసనసభాధిపతి పెండింగ్లోనే ఉంచారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. అదే రకంగా 294 మంది శాసనసభ్యులు అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు కూడా రాష్ట్ర శాసనసభ ఆవరణలో అన్ని పొలిటికల్ పార్టీలు ఒకరున్నప్పటి నుంచి మొదలుకుంటే, ఒకరున్నప్పుడు రవీంద్ర నాయక్ గారితో మొదలుకుంటే, 2 ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి, ఇట్లా అన్ని పార్టీలకి శాసనసభ ఆవరణ లోపల గదులు కేటాయించినారు. 294 నుంచి 120కి శాసనసభ కుదించబడిన తర్వాత వాళ్ళకు నచ్చిన 2 పార్టీలకి వాళ్ళకు అనుకూలంగా పనిచేసేటువంటి 2 పార్టీలకు మాత్రమే శాసనసభ ఆవరణ లోపల గదులు ఇచ్చిండ్రు. దానికి సంబంధించి కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే పరిశీలిస్తాం, చెప్తామన్నారు తప్ప ఈ రోజు వరకు కూడా శాసనసభ నడుస్తున్నప్పుడు శాసనసభ్యుడు ఎక్కడ కూర్చోవాలి, గది లేకపోతే పార్టీకి కానీ శాసనసభ్యుని కానీ కూర్చోవడానికి ప్లేస్ లేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లోపల శాసనసభ్యులు ఎట్లా కూర్చోవాలనేటువంటి అంశంలో కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది. దుబ్బాక ప్రజల ఆశీస్సులతోటి గెలిచి తొలిసారి శాసనసభ్యునిగా శాసనసభ సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్ళిన నాకు అనేక సందర్భాల లోపల మైక్ కట్టేయడాలు, గొంతు నొక్కేటువంటి ప్రయత్నాలు తప్ప మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకపోవడం అనేది బాధాకరం. కొత్తగా వచ్చిన వాళ్ళం సబ్జెక్ట్ మీద అవగాహనతోటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తేవాలనుకున్నప్పుడు నేనైతే మా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి మల్లన్న సాగర్ దగ్గర నుంచి మొదలుకుంటే రోడ్లకు జరుగుతున్న నష్టం, డిగ్రీ కాలేజీల ఏర్పాటు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు పోతున్నటువంటి డబుల్ లైన్ల రోడ్లు, దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కోతరెడ్డిపేట ఫీడర్ ఛానల్ దగ్గర నుంచి మొదలుకుంటే అనేక అంశాలని శాసనసభకు సంబంధించినటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఏరియాకు సంబంధించినటువంటి ప్రతి మండలానికి సంబంధించినటువంటి సమస్యని ఏ దుబ్బాక ప్రజల ఆశీస్సుతో పోయినో వాళ్ళ ఆకాంక్షల మేరకు శాసనసభలో వారు ఇచ్చిన అతి తక్కువ సమయంలో రిప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అనేక సందర్భాల్లో మైక్ కట్ చేసినా, మధ్య మధ్యలో మాట్లాడుతున్నప్పుడు మనకి ఇంటరప్ట్ చేసినా ఖచ్చితంగా స్పష్టంగా సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ గొంతుగా అణగారిన వర్గాల ఆశాజీవిగా రాష్ట్ర శాసనసభలో ఆయా వర్గాలని రిప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేసినారు. కానిస్టేబుల్గా నియమించబడి
కానిస్టేబుల్ని రిటైర్డ్ అవుతూ తమ సమస్యల్ని ఎవరు ప్రస్తావిస్తలేరని బాధపడుతున్నటువంటి కానిస్టేబుల్ సోదరుల దగ్గర నుంచి మొదలుకుంటే ధూపదీప నైవేద్యాల పేరిట గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి పేద బ్రాహ్మణుల దగ్గర నుంచి మొదలుకుంటే భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుకుంటే ప్రతి అంశం విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 2 నుంచి హామీలు ఇచ్చి మరిచినటువంటి అనేక అంశాల పట్ల ఒక స్పష్టతతోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ క్వశ్చన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను చూపెడుతూ చాలా సందర్భాల లోపల వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏమైంది, ఈ రకంగా విభజన చట్టాన్ని మిస్రిప్రజెంట్ చేస్తూ హామీలు ఎందుకు అమలు చేస్తలేరని చెప్పి పలు దఫాలుగా రాష్ట్ర శాసనసభను వేదిక చేసుకొని పార్లమెంటుని, ప్రధానమంత్రిని, భారతీయ జనతా పార్టీని బదనా చేయాలని వారు చేసినటువంటి కుట్రకి స్పష్టంగా శాసనసభ నుంచి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఉదాహరణకి వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీకి మేము స్థలం ఇచ్చినాం, 150 ఎకరాలు ఇచ్చినాం, ఎందుకు కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తలేరు అని అనేక సందర్భాలుగా మీడియాతో గగ్గోలు పెట్టినటువంటి పెద్దలు అసలు రైల్వే శాఖ అధికారులకి స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తూ లెటర్ ఇచ్చింది 2021 జనవరి చివరి వారంలో లెటర్ ఇచ్చింది తప్ప 2014 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఇవ్వలేదు. 2014 విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ అమలు కోసం 150 ఎకరాల స్థలాన్ని 2021 జనవరిలో ఇచ్చి, మనం ఉన్నది మార్చిలో, జనవరిలో జాగిచ్చి 7.5 ఏళ్ళు నిద్రపోయి జనవరిలో జాగిచ్చి రైల్వే శాఖకు అధికారికంగా డాక్యుమెంట్స్ గౌరవ మంత్రివర్యులు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు ఇచ్చింది జనవరి 2021 చివరి వారంలో ఇచ్చి మార్చి 2వ వారంలో శాసనసభ పెట్టి ఏది వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ అని కూడా చేస్తారు. ఎంత హాస్యాస్పదం అంటే దానికోసం ఏ ప్రతిపక్ష పార్టీ, ఏ ప్రజా సంఘం, ఎవరు ఏ ఉద్యోగ సంఘాలు ధర్నా చేయడానికి వీలు లేనటువంటి ఇందిరా పార్క్ కూడా వాళ్ళ కోసం ఓపెన్ అవుతుంది. వాళ్ళే పోతారు, ప్రణాళికా సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పోతారు, వాళ్ళ పార్టీ నాయకులే పోతారు, పక్కన కొంతమంది మంది మాగదుల్ని పెట్టుకొని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని ఓపెన్ చేసి భారత ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కోచ్ ఫ్యాక్టరీ వస్తలేదని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తారు. సార్ మీకు కోచ్ ఫ్యాక్టరీ కావాలి, నిజంగా ధర్నా చేయాలి, ప్రజా సమస్యల్ని పార్లమెంట్ దృష్టికి తేవాలని కోరుకుంటే 9 మంది లోకసభ సభ్యులు, 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఎందుకు వారి ద్వారా మీరు ఢిల్లీలో ప్రభుత్వం మీద ప్రొటెస్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేకపోయింది? ఎందుకు చేయలేదంటే జాగిచ్చింది 7.5 ఏళ్ల తర్వాత కాబట్టి. సో ఆ విభజన చట్టాన్ని ప్రాపర్ గా రిప్రజెంట్ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో క్లియర్ గా కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ లో కానీ ఆ చట్టం మేము రాయలేదు. ఆ చట్టాన్ని రాసింది నాడు అధికారంలో ఉన్నటువంటి UPA 2 పెద్దలు. దాంట్లో అనేక మంది అమెరికాలో, ఆక్స్ఫర్డ్ లో, కేంబ్రిడ్జ్ లో, వివిధ దేశాల్లో చదువుకొని వచ్చినటువంటి నిష్ణాతులు రాసినటువంటి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టుండ్రి అని రాయలేదు, వరంగల్ కి కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యండ్రి అని రాయలేదు. అవకాశాలు ఉంటే పరిశీలించండి, ఫీజిబిలిటీ ఉందా లేదా చూడండి అని అన్నారు. ఒకవేళ నిజంగా UPA 2కి చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ UPA 2 ఎందుకు ఒక లైన్ స్ట్రేట్ గా రాయలేదు? ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాల్లో తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మించాలి, ఇట్లా రాస్తే అయిపోతుండే కదా, పాలేంది నీళ్ళేంది తెలుస్తున్నాయి కదా. కాబట్టి వారు చేసిన కుట్ర ఏంటి అంటే సీ ద ఫీజిబిలిటీ అన్నారు. ఫీజిబిలిటీని చూసి 6 నెలలలో నివేదిక ఇచ్చి అవకాశం ఉంటే, ఫీజిబిలిటీ ఉంటే బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టండి అని చెప్పింది. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజైతే డిసెంబర్ 2, 2014 నాటికే కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ భారత పార్లమెంటుకు నివేదిక ఇచ్చింది. ఫీజిబిలిటీ మీద చర్చించి ఫీజిబిలిటీ ఉందా లేదా అనేటువంటి అంశాన్ని కేటగిరికల్ గా చెప్పింది. ఆ తర్వాత ఆ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. మీరు మెకాన్ అనేటువంటి సంస్థతోటి లేదా ఇతర ఏజెన్సీస్ తోటి కలిపి ఫీజిబిలిటీ ఉంటే
ఆల్టర్నేట్ అవకాశాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఏమైనా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడిగింది. జూన్ 2, 2014 నుంచి ఇప్పటిదాకా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెప్పలేదు. పైపెచ్చు మీకందరికీ నేను మీ ద్వారా శాసనసభలో కూడా చెప్పే ప్రయత్నం చేసినాను. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను. 3 ఏప్రిల్ 2018 తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్న మొదటి దఫాలోనే గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు కొత్తగూడెం జిల్లా పర్యటన చేసింది. 3 ఏప్రిల్ 2018 ఆ రోజు వారు కొత్తగూడెం ప్రాంతంలో ఒక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టడం వయబిలిటీ కాదని, ఫీజిబిలిటీ లేదని చెప్పినందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడదలుచుకోలేదు. తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనుల సహాయంతో తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిఎండిసి సహకారంతో రాష్ట్రమే బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టుకుంటుంది. ఇది గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు 3 ఏప్రిల్ 2018 రోజు కొత్తగూడెం పర్యటన సందర్భంగా మొత్తం మీడియా మిత్రుల సమక్షంలో చెప్పడం జరిగింది. అది అన్ని పేపర్లలో, టీవీలలో కూడా రిపోర్ట్ అయింది. అన్ని ప్రముఖ దినపత్రికలు, తెలుగు ఇంగ్లీష్ దినపత్రికలలో కూడా మొదటి పేజీలలో రిపోర్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు యాదికి వచ్చింది వాళ్ళకి. వరంగల్ కార్పొరేషన్ కి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, వరంగల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంది కాబట్టి, రేపు మేయర్ మేము గెలవబోతున్నాం కాబట్టి దానికి అడ్డుకట్టేసేందుకు ప్రజా సంఘాలని, కుల సంఘాలని, మేధావుల సంఘాలని, కొన్ని సంఘాలని వీళ్ళే ప్రమోట్ చేసి తీసుకొని వచ్చి ఎవరికి అవకాశం లేని ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళ పార్టీ నాయకులతో ధర్నా చేపిస్తున్నారు. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అనేది మేము భారతీయ జనతా పార్టీ చెప్పదలుచుకున్నాం. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ లేదు, వయబిలిటీ లేదు. కేంద్రం ఈ మాట రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సంవత్సరాల నుంచి చెప్తూ వస్తేనే కేటీఆర్ గారు మేమే పెట్టుకుంటామని 2018లో ప్రకటించారు. 2018 మార్చి నుంచి 2021 మార్చి దాకా వచ్చిన 3 సంవత్సరాలు పూర్తి అయింది. 3 అడుగులు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ముగ్గట్టుకోలేదు. వరంగల్ కార్పొరేషన్ మేయర్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మమ్మల్ని తిట్టడానికి శాసనసభలో ఒక వేదికగా వాడుకున్నారు. శాసనసభలో సభ్యులు కానటువంటి వ్యక్తులని స్పీకర్ అనుమతి తీసుకొని ఎంపీల పేర్లు కూడా ప్రస్తావించి భారతీయ జనతా పార్టీని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకో మంత్రి గారు చెప్తారు, ఎన్నికల ప్రణాళిక లోపల తెలంగాణలో పసుపు ఎక్కువ పండుతుంది, తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడం చేత కాలేదు కానీ వీళ్ళు తమిళనాడుకి పసుపు బోర్డు తీసుకుపోయే ప్రయత్నం చేసిరని మళ్ళీ ఒక బట్టగాల్చి మీద వేసేటువంటి ప్రయత్నం చేసింది. నేను కూడా మీ ద్వారా టిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఎన్నికల హామీలో తమిళనాడుకు పసుపు బోర్డు ఇవ్వడం, భారతీయ జనతా పార్టీ హామీ ఇవ్వడం తప్పైతే మరి ఆలియాకి 7 సంవత్సరాల తర్వాత గౌరవనీయులు నోముల నరసింహయ్య గారు చనిపోయిన తర్వాత ఆలియాలో ఒక డిగ్రీ కాలేజ్ ప్రకటన ముఖ్యమంత్రి గారు చేయడం రాజకీయం అవుతుందా ఇంకేమన్నా అవుతుందా అనేది టిఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఓట్లున్న నాగార్జున సాగర్ లో 7 ఏళ్ల నుంచి టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే డిగ్రీ కాలేజ్ పెట్టాలనేటువంటి ఆలోచన రాని మీకు ఈ రోజు తమిళనాడుకు పసుపు బోర్డు ఇస్తా అని ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే మమ్మల్ని మాత్రం బదనాం చేయొస్తుంది. ఆలియాకు డిగ్రీ కాలేజ్ ఎందుకు ఇచ్చిరు సార్ అంటే మాత్రం సమాధానం ఉండదు. అంటే మీరు చేస్తే రాజకీయం, ఇంకొకటి చేస్తే ఇంకొకటి అనేటువంటి ఈ కుట్రల్ని శాసనసభ వేదిక ద్వారా మీరు చేయడం అనేది బాధాకరం. ఎన్నికల రణక్షేత్రంలో మీరు మాట్లాడదాం, మేము మాట్లాడదాం. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు ఓట్లేస్తే, ప్రజలు గెలిపిస్తే మీరైనా మేమైనా కుర్చీలో ఉంటారు. కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేసేటువంటి విజ్ఞప్తి, దయచేసి శాసనసభను ఎన్నికల ప్రచార సభగా మార్చొద్దని చెప్పి మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజామాబాద్ కార్పొరేషన్ కి డబ్బులు ఇయ్యరు, కరీంనగర్ కార్పొరేషన్ కి డబ్బులు ఇయ్యరు, వరంగల్ కు 250 కోట్లు, ఖమ్మంకు 150 కోట్లు. అదేంటి సార్ అంటే వచ్చే నెల 2 జాగాలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. మరి మనం ఇది అన్నామంటే వాళ్ళకి ఏదో ఉన్నట్టు మాట్లాడితే ఊరంతా కోపం అన్నట్టు, ఊరంతా శత్రువులు అన్నట్టు. వరంగల్ కు 250 కోట్లు ఎందుకు ఇచ్చిరంటే వాళ్ళకి బాధ, ఖమ్మంకు 150 కోట్లు ఎందుకు ఇచ్చిరంటే బాధ.
నిజామాబాద్కి ఎందుకు ఇవ్వలేదంటే సమాధానం ఉండదు. కాబట్టి 250 కోట్లు వరంగల్కి ఇచ్చింది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, 150 కోట్లు ఖమ్మంకి ఇచ్చింది 100% ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని. ఆ రకంగా వారన్నీ కూడా సభను వాడుకున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి అధికార బలాన్ని వాడుకున్నారు. మీడియా మిత్రులు కూడా తప్పుదోవ పట్టించి వాళ్ళు చేస్తేనే మంచిగా, కేంద్రం ఏమి ఇస్తలేదు, అన్ని కేంద్రమే ఇస్తుంది. ఎల్ఈడి బుక్కల నుంచి, బాత్రూముల నుంచి, శ్మశాన వాటికల నుంచి, మన్రేగా కింద ప్రతిదీ మేమే ఇస్తున్నాం. మనసున్న మహారాజులు మేమే, మనసు లేని దుర్మార్గులు మీరే. అయినప్పటికీ కూడా మీరు కుట్ర చేసి మమ్మల్ని శాసనసభ వేదికగా బదనాం చేయాలనేటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తూ, వచ్చే శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేసరికైనా బీఏసీకి భారతీయ జనతా పార్టీని పిలవాలి. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకి శాసనసభ ఆవరణలో గది ఇవ్వాలి. మీకు గెలిచినటువంటి సీట్లలో 10% ఉంటేనే ఇస్తామనేటువంటి నిబంధన ఎక్కడా లేదు. సభా సాంప్రదాయాన్ని గౌరవించండి. మీరు అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2018 మధ్యలో సిపిఐకి, సిపిఎంకి ఒక్కొక్కరు శాసనసభ్యులుగా ఉంటే ఆ రోజు కూడా వారికి గదులు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీకి గది ఇవ్వమనేటువంటి మాట అనాగరికమైనటువంటి మాట అవుతుంది. అనేక గదులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా శాసనసభ్యులుగా మాకు ఉన్నటువంటి హక్కుల కోసం గదులు ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తూ, గతంలో ఎప్పుడు ప్రస్తావించిన రీతిలో దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక సమస్యల్ని ఆ ఇచ్చిన కొద్ది సమయంలోనైనా దుబ్బాక అనేటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మా నియోజకవర్గం యొక్క హక్కుల్ని, శాసనసభ్యులుగా నాకు ఉన్నటువంటి అధికారాలను సాధించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి నాకు 10 రోజుల పాటు సహకరించినటువంటి మీకు అందరు కూడా, కొత్త శాసనసభ్యులైనా తొలిసారి శాసనసభలోకి అడుగుపెట్టిన మీ అందరి అండదండలు, ఆశీస్సులు, సహకారంతో భారతీయ జనతా పార్టీ గొంతుగా, పేద ప్రజల, అణగారిన వర్గాల గొంతుగా, ఇప్పటిదాకా మా గొంతు వినబడలేదని బాధపడినటువంటి అనేక మంది సెక్షన్స్ ఆఫ్ పీపుల్ పక్షాన నాకు మా దుబ్బాక ప్రజలు ఓటేసి ఆశీర్వదించినందుకు నేను న్యాయం చేసినానని భావిస్తూ, భవిష్యత్తులో కూడా మీ నుంచి అనేక మంది సీనియర్ మిత్రులు ఇక్కడ మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఖచ్చితంగా తీసుకొని రాష్ట్ర శాసనసభను మరింత రసవత్తరంగా చర్చలకి వేదికగా వాడుకుందామని, రాజకీయాలు చర్చించుకోవడానికి శాసనసభను వేదిక చేయొద్దని చెప్పి, చాలా అనుభవం ఉంది, సుదీర్ఘమైనటువంటి కాలం నుంచి రాజకీయాల్లో ఉంది అని చెప్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. భారత ప్రభుత్వం సంబంధించి పార్లమెంట్ లో అనేక దఫాలుగా అనేక మంది ఎంపీలు అడిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రశ్నలకి నేరుగా గతంలోనే భారత ప్రభుత్వ ప్రతినిధులు, కేంద్ర మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయం 2 డిసెంబర్ 2014 నాడు టెక్నికల్ కమిటీ ఏదైతే భారత పార్లమెంట్ నియమించిందో ఆ కమిటీ చాలా స్పష్టంగా భారత పార్లమెంట్కి ఇచ్చిన నివేదికలో ఇచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇంకొక ఆప్షన్ ఇచ్చింది. ఛత్తీస్గఢ్ నుంచి రైల్వే లైన్ వేసుకొని అక్కడ నుంచి ముడి సరుకులు తీసుకురావడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కావాలనే చిత్తశుద్ధి ఉంటే, ఇంకా మీరు ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటే సజెస్ట్ చేయండి. ప్రాజెక్టు వయబిలిటీని, ఫీజిబిలిటీని గమనంలోకి తీసుకోండి. పెట్టే ఖర్చుకి, వచ్చేటువంటి ఉత్పాదకతకి, రేపు ఇవ్వబోయేటువంటి ఉద్యోగాలకి మధ్యన మీకు నచ్చినటువంటి ఏజెన్సీస్ తోటి మీరు అక్కడ ఒక సర్వే చేయించి ఒక మంచి ప్రతిపాదనతో ముందుకు రండి అని చెప్పి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కోరింది. దానికి స్పందించినటువంటి గౌరవ కేటీఆర్ గారు 3/4/2018 నాడు నేను ఇందాకనే చెప్పిన వారు చెప్పినటువంటి మాటలు, మరి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఉందా, కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉందా అనేది వారు ఆలోచించి చెప్తే మేము మరి ఇంకా దాని గురించి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మళ్ళీ వెళ్ళి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పోస్ట్ ఫ్యాక్టరీ అయినా మన జనవరికి ఇచ్చింది. జనవరిలో ఎర్రబెల్లి గారు రైల్వే శాఖ అధికారులకు ఇచ్చి జనవరి చివరి వారంలో ఇచ్చి మార్చి కల్లా కోచ్ ఫ్యాక్టరీ అంటే 7 సంవత్సరాలు ఏం చేసి ఎందుకు కావాలని ఉంటే 7 సంవత్సరాల నుంచి 150 ఎకరాలు ఇవ్వడం మీకు ఎందుకు కష్టమైంది అనేది ఒకసారి మీరు చెప్తే బాగుంటుండే అనేది నేను రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాను. పసుపు బోర్డు అంశం కూడా బాగా ఎదుగుతుంది సార్. పసుపు బోర్డుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిజంగా ప్రజలను మోసం చేసే బీజేపీ ప్రభుత్వం ఎంపీ దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, ముఖ్యమంత్రి అయినప్పుడు జరగని మోసం, భూమి అయినప్పుడు జరగని మోసం, కేజీ నుంచి పీజీ దాకా అందరికీ కులరహితమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసి కేజీ నుంచి పీజీ వరకు
బాలయ్య కొడుకు కవిత కొడుకులు ఒకటే స్కూల్లో చదువుకునేటువంటి సమాజాన్ని నిర్మిస్తామని చెప్పి మాట తప్పిన రోజు, 100కి దాదాపు 32% ఉన్నటువంటి దళితులకి కేబినెట్ లో స్థానం కల్పించిన రోజు, అబ్రప్ట్ గా మాదిగ సామాజిక వర్గాన్ని మొత్తం పొందబెట్టేటువంటి కార్యక్రమం చేసినప్పుడు, రాజయ్య గారిని మంత్రి పదవి నుంచి తీసేసినప్పుడు, కడియం శ్రీహరి గారిని మంత్రి పదవి నుంచి తీసేసినప్పుడు, అసలు రసమయ బాలకిషన్కున్న సాంస్కృతిక వారిని చైర్మన్ తీసేసినప్పుడు, ఎర్రోల్ల శ్రీనివాస్ గారికి ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని రెన్యువల్ చేయనప్పుడు, పిడమర్తి అనుకున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ పదవిని రెన్యువల్ చేయనప్పుడు, మొత్తానికి మాదిగ సామాజిక వర్గానికి తెలంగాణ కేబినెట్ లో చోటు లేకుండా చేసినప్పుడు, 100కి 85% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకి 20% మంత్రివర్గంలో కేబినెట్లు ఇచ్చినప్పుడు, 1% ఉన్న వాళ్ళకి 6 మంత్రి పదవులు ఇచ్చి 5% ఉన్న వాళ్ళకి 7% మంత్రి పదవులు ఇచ్చిన రోజు జరగని అన్యాయం పసుపు బోర్డుతో జరిగిందని మీడియా మిత్రులు భావిస్తే ఐ లీవ్ ఇట్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ కేసీఆర్. రోడ్డు శాంక్షన్ చేసి ఆ శాంక్షన్ చేసింది మంత్రి గారు, ఎంపీ గారి కృషి, ఎమ్మెల్యే గారు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి తిరిగినాం, దండాలు పెట్టినాం, దరఖాస్తులు ఇచ్చినాం, కేంద్రం సహకరించలేదని వారు ఆరోపించినారు. 2 విషయాలు చాలా స్పష్టంగా, మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వరకు ఒక జాతీయ రహదారి కావాలని చాలాసార్లు వీళ్ళు దరఖాస్తులు ఇచ్చినటువంటి మాట వాస్తవం. మంత్రి గారు పోయినారు, ఎంపీ గారు పోయినారు, ఊరందరూ పోయినారు, కానీ ఫైల్ వీళ్ళు ఢిల్లీలో సరైనటువంటి రీతిలో మూవ్ చేయకపోవడం వల్ల మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి అనేటువంటి జాతీయ రహదారికి సంబంధించినటువంటి మంజూరి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అని చెప్పినప్పుడు ఇటీవల మా మెదక్ నుంచే 2 జాతీయ రహదారులకి కేంద్ర ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. దాంట్లో ఒకటి నేను రిప్రజెంట్ చేస్తున్నటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలోని మెజారిటీ గ్రామాలను కలుపుతూ పోయేటువంటి జాతీయ రహదారి మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి. సరే, నేను ఎవరు క్లెయిమ్ చేసినా ఎవరు ఏం చేసినా మేము 3 ఏళ్ల కింద దరఖాస్తు ఇచ్చిన వాళ్ళ ఫోటో సోషల్ మీడియాలో పెట్టుకున్నా ఐఎమ్ నాట్ డినేయింగ్. మీరు దరఖాస్తు ఇచ్చిన మాట నేను కాదంటలేను, కానీ పని మేము చేసినాం. ఇచ్చింది గడ్కరీ గారు, ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ రహదారుల్ని కూడా వీళ్ళే తెచ్చుకోలేదు అంటే మరి ఎన్ని రోజుల నుంచి ఎందుకు తెచ్చుకోలేదు? దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచే కంటే ముందు ఎందుకు జాతీయ రహదారి రాలేదో చెప్తే బాగుండేది. ఇంకొకటి, మా చేగుంట నియోజకవర్గం చేగుంట మండల కేంద్రం దగ్గర అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అక్కడ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాను గుర్తించి అక్కడ ఒక బ్రిడ్జి కావాలనేది ఆ ప్రాంత ప్రజల డిమాండ్. ఒక రోజు దాదాపు 9 గంటలు జాతీయ రహదారి మీద 1 సంవత్సరం క్రితం ధర్నా చేసి ఆ చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాల ప్రజలు మొత్తం జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి ఆ రోజు అక్కడ బ్రిడ్జి మంజూరు చేయించలేదు. కానీ తూప్రాన్ అని మా చేగుంట నుంచి ఒక 10 కిలోమీటర్ల ముందుకు పోతే ఉంటుంది. సీఎం గారి కాన్స్టిట్యున్సీలో మాత్రం అదే జాతీయ రహదారి మీద అట్లే యాక్సిడెంట్లు అయ్యేటువంటి జాగాని ఐడెంటిఫై చేస్తే అక్కడ బ్రిడ్జి కూడా పూర్తి అయిపోతుంది. అది కూడా గడ్కరీ గారే ఇచ్చారు, అది కూడా జాతీయ రహదారుల సంస్థనే ఇచ్చారు. ఒకవేళ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ రిప్రజెంట్ చేస్తే తూప్రాన్ దగ్గర బ్రిడ్జి కట్టినప్పుడు చేగుంటలో కూడా కట్టేటోళ్ళు. ఆ బ్రిడ్జి చేగుంటలో రాలేదు. ఆ రోజు వాళ్ళు నిజంగా కృషి చేసి ఉంటే ఎట్లయితే తూప్రాన్ దగ్గర బ్రిడ్జి కడుతుందో అదే రోజు చేగుంటలో కూడా బ్రిడ్జి ప్రారంభం అయి ఉంటే నిజంగా ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు కృషి చేసిరని చెప్పుకోవచ్చు. మేము గెలిచి మేము కష్టపడి మేము సంబంధిత మంత్రుల్ని రిప్రజెంట్ చేసిన తర్వాత నేను కూడా 3 ఏళ్ల కింద ఒక దరఖాస్తు ఇచ్చిన, ఇగో నేను ఇచ్చిన దరఖాస్తు అని చెప్పుకొని నాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు. కేంద్రం ఇచ్చిందా, జాతీయ ప్రభుత్వం నుంచి వచ్చిందా, లేదా జాతీయ రహదారుల నుంచి మేము తెచ్చుకున్నాం అనేది ప్రజలకు అర్థమవుతుంది. నేను చెప్పదలుచుకున్నది మాత్రం దుబ్బాక శాసనసభ్యులుగా నేను గెలిచిన తర్వాత నేను వెళ్ళి ఇచ్చినటువంటి దరఖాస్తులకు స్పందించి పాజిటివ్ గా కేంద్ర ప్రభుత్వం మాకు చేయకుండ రెడ్డిపల్లి దగ్గర ఒక బ్రిడ్జిని, అదే రకంగా మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారిని మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి, సంబంధిత మంత్రి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను. Saying that even you were misleading the House by giving selective information on budget estimates. He said that what was simple borrowing, you were talking as if it is debt of the state. We can expect this from new MLA Raghunandan Rao because he is a newcomer. This is what he leveled at the That is his intention is to degrade the MLA. If that is his intention, I try to give the answer also. After the closure of the legislative assembly, immediately the next day, almost all the newspapers have published the report of the call, which clearly shows what Raghunandan said in this assembly is true. What I raised the point with Mr. Harish Ravi is, in the year 2019-2020, that is 2019 and 2020, you made
or you paid 49,000, some 600 and odd crores as a amount liable for the banks. And for that, again, apart from the 49,000 crores, you paid 16,000 plus some crores as an interest for the debts that were taken by this government. So approximately that comes to 49 plus 16. Almost it comes to 65,000 crores you paid as an annual debt to the different agencies. This is what I raised in the House, 2019 and 20. These are the actuals that were given by the Mr. Harish Rao to the Assembly. So I told that in the year 21-22, whatever the budget estimates that you are showing to the Assembly, what they have shown, instead of 49,000 crores which they paid in the year 2019, for 21-22 he has shown it as only 7,000. Then I asked, when there are liabilities, when you paid 49,000 crores in the year 2019, how a bank will accept 7,000 crores in the year 21-22? You answer me this. And what he said is, for interest portion, they paid 16,000 plus crores in 2019. And 21-22 he showed 17,000 and plus crores as an interest. I asked when the interest has increased from 16,000 crores to 17,000 crores, whatever the principal was 49,000 crores in the year 2019, and definitely it will increase to some 60,000 or 55,000 crores in the year 21-22. He denied on the floor, but the COG has categorically given a report that almost 71,000 crores will be, they have to pay as an interest and as a principal for this financial year. This is the report given by the COG. Even though I am a new member, as said by Mr. Harish, I am a new member, but I don't know what he alleged is I don't know the facts. Indirectly he tried to say that as I am new to the legislature, I don't know the facts and figures. The selective figures only I told. Again I am telling 49,000 principal, 16,000 was interest in the year 2019 and 20. 21 and 22 you proposed only 23 crores, 23,000 crores. I suggested him and I corrected him that it is not the fact. Approximately he should pay 70,000 crores. Whatever the objections I raised in the budget that were revealed again by the COG and almost all the newspapers immediately after the closure of the assembly, the same thing was exposed. So they don't want to show the facts to the public. I tried to, even though I am new, I was elected for the first time, I tried my level best to show the deficiencies and the defaults that were being done by the state government. In the view of their strength, they tried to control the assembly, which is not fair on the part of the concerned ministries. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.